మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుకున్నాం. మాథ్యూస్ గాస్పెల్ 17:22-27. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడు, వారు ఆయన చంపుదురు, మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడింది. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరాశేకులు అను పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరాశేకులు చెల్లింపడా అని అడగగా చెల్లించునని. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సిమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నులను ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యజనుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యజనుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారుడు స్వతంత్రుడే, అయినను మనము వారికి అభ్యంతరం కలుగజేయకూడనట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెలు దొరుకును, దాన్ని తీసుకొని నా కొడుకును నీ కొడుకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. అలాగునే మత్తయి సువార్త 22వ అధ్యాయం 15వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకున్నాం. మాథ్యూస్ గాస్పెల్ 22:15-22. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటం లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్ను వచ్చిన న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదేయులతో కూడా తమ శిష్యులను ఆయన ఎదురు పంపిరి. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్ను ఎందుకు శోధించుచున్నారు? పన్ను రూపం ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన ఎందుకు ఒక దేనారం తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పైవాదము ఎవరిని వారిని అడగగా వారు కైసరు అని. అందుకు ఆయన, అలాగైతే కైసరుకును దేవుని దేవునికని చెల్లించుడని వారితో చెప్పారు. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. సహోదరులారా, ఈ ఉదయకాలం మనము దేవుని ఆరాధించుటకు, గణపరచుటకు కూడి వచ్చి ఉన్నాం. మరి దేవుని ఆరాధించుటకు చేరొచ్చిన మన అందరం కూడా మన హృదయాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధత నిండుకొని లేకపోతే మనము దేవుని ఆరాధించలేము. అన్లెస్ అండ్ అంటిల్ ఐఎమ్ క్లీన్ ఫ్రమ్ ఇన్సైడ్, నా లోపల నేను పవిత్రమైన తలంపులతో ఉండకపోతే దేవుని ఆరాధించలేదు. నేను పవిత్రమైన తలంపులతో వస్తేనే ఎదుటిన్న సహోదరుని పవిత్రంగా చూడగలను. లేకుంటే ఈయన ఈరోజు వచ్చిండ ప్రార్థనకు అనే భావము మన హృదయాల్లో నిండుకుంటుంది. దేవుని ఆరాధించలేదు. యేసు ప్రభు మరి ఇలాంటి తలంపులు కలిగిన వారిని భూలోకంలో వెతుకుతా ఉన్నాడు. మనం చదువుకున్న పాఠ్య భాగంలో కూడా మరి ఈ తలంపులే కనబడతాయి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరి ప్రశ్న రూపకంగా పేతురు నిలబడబోతా ఉన్నాడు. అది ఎందుకు అలాగూ జరిగింది అని అంటే ఆయనను అడిగినారు, అయ్యా, మరి నీవు రూకమును లేదా పన్నును చెల్లించవా అని పేతురును, మరి నీవు నీ యొక్క బోధకుడు చెల్లించరా అని బయటున్నవారు అడుగుతా ఉన్నారు. బయటున్నవారు చూసేదంతా ఏంటంటే బాహ్యంగా మనము ఎంత దుర్మార్గంగా ఉన్నామో చూస్తారు. ఏం చూస్తారంట? బాహ్యంగా నేను ఎంత చెడిపోయిన వాడుగా కనబడతానో అదే ఈ బయటున్న వాతావరణం చూసేది కూడా. యేసు ప్రభువును కూడా అలాగే చూచినారు, ఆయన వెంబడించిన శిష్యులను కూడా అలాగే చూచినారు. వారి జీవితాలలో ప్రతిదీ కూడా ఆ అనుమానంగాను, మరి అందరూ కూడా ఎలా కనబడినారంటే అవసరము లేనటువంటి వారుగా, లేకుండా అక్కడికి రానటువంటి వారిగా కనబడినారు. స్థానిక సంఘము
అనంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడి బాప్తిస్మము తీసుకొని దేవుని పరిచర్యలో దాసులుగా కొనసాగుతున్నవారు. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి ఎలాంటి వాడు అంటే అతనికి అభ్యాసం ఉన్నా అభ్యాసం లేకపోయినా, ధనవంతుడైనా దరిద్రుడైనా ఎట్లాంటి వాడంట? యేసు ప్రభు సహోదరుడు. ఈజ్ అ బ్రైట్ మ్యాన్. నేను పెళ్లి చేసుకునేటప్పుడు మరి ఒక సహోదరుడు వచ్చి అడిగినాడు, ఏమయ్యా ఏం చూసి పెళ్లి చేసుకున్నావు నువ్వు అని అడిగితే ఇంకొక సహోదరుడు నాకు బదులుగా జవాబు ఏమి ఇచ్చినాడంటే, ఏం చూడాలండి, ఆయన యేసు ప్రభుని నమ్ముకున్నాడు, ఆ సహోదరి కూడా యేసు ప్రభుని నమ్ముకుంది. వీరు ఇక్కడ యేసు ప్రభుని నమ్ముకొని జంటగా సాగుతారు, పరలోకంలో కూడా వాళ్ళు యేసు ప్రభును స్తుతిస్తూ ఉంటారు. ఆ క్వాలిఫికేషన్ సరిపోదా పెళ్లి చేసుకోవడానికి? అంటే లోకము బాహ్యంగా చూసేది ఏంటంటే ఇంకేముంది, ఎంత ఆస్తి సంపాదించినాడు, భార్యను చూసుకోగలడా, లోకము బయట మాట్లాడే తలంపులు పిల్లలు ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి పేతురు తీసుకొచ్చిన సమస్య లాంటిది ఏంటంటే, మరి పేతురు ఏం చెప్పాలో అర్థం కాలే. ఆయనను అడిగినారు, అయ్యా మరి ఏం చేస్తావు నువ్వు అని పేతురుని అడిగితే పేతురు ఇంట్లోనికి వచ్చి యేసు ప్రభు ఎదురు చూస్తున్నాడు, ఇంకా ఈ లాస్ట్ చేస్తాను. పిల్లగా సహవాసము సంఘము అనేది ఒక ఉన్నతమైన వెలుగుతో నిండినది. అందుకే ఈ పాఠ్యభాగంలో చదువుకున్న పాఠ్యభాగంలో మరి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు 17వ అధ్యాయంలో. ఆయన ముందుగా ఏం చెప్తున్నాడు అని అంటే, మనుష్య కుమారుడు అప్పగించబడబోతా ఉన్నాడు, వారందరూ ఆయనను చంపుతారు, మరి 3వ దినమున ఆయన లేస్తాడు అని చెప్పగానే శిష్యులకు అందరికీ అది దుఃఖంగా కనబడింది కదా. యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణము ఎలాంటిది అని అంటే, మన హృదయాలకి ఎల్లప్పుడూ అది దుఃఖమును కలిగించేది. కానీ అది బాహ్యంగా ప్రియుల, అంతరంగంలో లోపల ఎలాంటిది అని అంటే ఇట్స్ జాయ్. ప్రభు నా కొరకై మరణించినాడు, ఆయన మరణించకపోతే నేను స్వతంత్రుడను కాను. ఐ కెనాట్ బీ యాజ్ అ ఫ్రీ మ్యాన్. నేను స్వతంత్రుడనై కుమారునిగా నిలబడలేను యేసు ప్రభు నా కొరకై చనిపోకపోతే. యేసు ప్రభు అలాగూ ఆ మాటలు చెప్పిన తర్వాత అక్కడున్న వారు మరి యేసు ప్రభు కపెర్నహూము నుండి వచ్చేసరికి అక్కడ, and when they came to Capernaum, those who received the didrachmas came to Peter and said, does your teacher not pay the didrachmas? అంటూ కింద a personal Jewish tribute అని రాయడం. యూదులు వ్యక్తిగతంగా చెల్లించే పన్ను ప్రియుల, ఇండివిజువల్ ట్రిబ్యూట్ అని రాయడం. యూదుల ఆచార ప్రకారము దానిని చెల్లించవలసిన ఆవశ్యకత ప్రతి యూదునికి ఉండేది. ఈ ప్రశ్న పేతురుని అడుగుతా ఉన్నారు, మరి నీ యొక్క బోధకుడు మరి ఈ కార్యమును చేయడా అని చెప్పి అడుగుతా ఉన్నారు. యేసు ప్రభు మరి ఇంట్లో ఉండగానే పేతురు ఇంట్లోకి వచ్చి రాగానే పేతురును ఊహించి యేసు ప్రభు ఈ ప్రశ్న అడిగినాడు, అయ్యా మరి ఏం చేద్దాం ఇప్పుడు చెప్పు, ఎవరు కడతారు, మరి ఏం చేద్దాము అని అంటే పేతురుతో యేసు ప్రభు మాట్లాడిన సంభాషణ ఎంత చక్కగా ఉంది అని అంటే, he says yes, and he came into the house. Jesus anticipated him saying, what dost thou think, Simon? The kings of the earth, from whom do they receive custom or tribute? From their own sons or from strangers? ఈ భూలోక రాజులు ఎవరి దగ్గర నుంచి పన్నును వసూలు చేస్తారు? కుమారుల దగ్గర నుంచా, అన్యుల దగ్గర నుంచా, లేదా స్ట్రేంజర్స్ అని పరజనుల దగ్గర నుంచా అని పేతురుని అడిగితే పరజనుల దగ్గర నుండే పన్ను వసూలు చేస్తారు ఈ భూలోక సంబంధమైన వారు. యేసు ప్రభువును నమ్మిన ప్రతివాడు పరజనుడే ప్రియుల. యేసు ప్రభువును నమ్మిన వాడు ఎవరంట? ఎవ్రీబడి ఈజ్ అ స్ట్రేంజర్. పరజనుడు ఏం చేయాలా? పన్ను కట్టాలా, ట్రిబ్యూట్ చెల్లించాలా. ఎవరికి చెల్లించాలా అంటే అక్కడ రాయబడింది ఎవరికంట? అధికారులకు చెల్లించాలి. పేతురుతో యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళి సముద్రంలో
గాలమును వేసి పట్టిన చేపలో మొదటి చేపలో నుండి ఆ నాణ్యమును తీసి నీ కొరకు నా కొరకు కట్టు అన్నాడు. యేసు ప్రభు మరి ఈ యొక్క పరజనులమై ఉన్న మనమందరమును కూడా ఈ భూలోకములో సంచరిస్తున్నాం గనక మనం పన్ను చెల్లించాలి. ఈ పన్నును చెల్లించి మనం ఏమైంది రుజువు చేసుకుంటామంటే మనం పరజనులము అని. కుమారులు పన్నులు చెల్లించాలా? కుమారులు ఎక్కడ వారు? ఈ కుమారులు ఎక్కడికి సంబంధించిన వారంటే పరలోకమునకు సంబంధించిన వారు. దేవుని ఎందరైతే వారిని ఆయనను అంగీకరించారో వారందరికీ పిల్లలగుటకు అధికారం. పిల్లలు పన్ను చెల్లిస్తారా? ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారు. అరే మీరు ఇది చేయాలా, మీరు అది చేయాలా నాకు అని చెప్తామా? మనం తల్లిదండ్రులకు కాబట్టి చెప్పము. పిల్లలు మన పిల్లలకి ఏం కావాలో అన్నీ కూడా సమకూరుస్తాం. లోకంలో ఉన్నవారు ఏం చేస్తారు అని అంటే మనము పరజనులము కనుక ఈ భూలోకములో మన ప్రయాణము మనము అన్యులముగా లేకుండా పరజనులముగా ప్రయాణం కొనసాగిస్తున్నాం. ఈ లోకము నాది శాశ్వతమైనది కాదు, నేను ఈ లోకములో శాశ్వతమైన వాడను కాను అని చెప్పి నేను ప్రయాణించేవాడను. సో ప్రయాణం చేసేవాడు ఏం చేస్తాడంట? ఇక్కడ వినాలా, నిద్ర వస్తే కిందికి పోయి మొఖాలు కడుక్కోండి. ఆదివారం ఈరోజు ఇట్స్ సండే, ఇట్స్ లార్డ్స్ డే. పిల్లలు నేను పేర్లు చెప్తా. నిద్రపోయేటోళ్ళు, నిద్రపోయే వారి గురించి ఐ విల్ టేక్ అవుట్ దేర్ నేమ్స్. జాగ్రత్త, పేర్లు చెప్తే మళ్ళీ నీకే ప్రాబ్లం. పిల్లల పరజనులు అంటే ఎవరు అంటే ప్రయాణించేవారు. వీరు పన్ను కట్టాల పిల్ల. దే హ్యావ్ టు గివ్ ట్రిబ్యూట్. పిల్ల ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న మనమందరము కూడా స్ట్రేంజర్స్. బోయింపల్లి నుంచి సికింద్రాబాద్ పోవాలంటే బస్సులో ఏం చేయాలా? టికెట్ కట్టాలా? ఎందుకు అంటే యువర్ స్ట్రేంజర్, నీది కానది. అంతేనా? బండి నడిపియాలా? నేను పోయి బండి కొనుక్కున్నా, ఆ బండి నడిపియాలంటే దానికి ఏం చేయాలా? పన్నును కట్టాలా. పన్ను ఎవరు కట్టాలా? ప్రభుత్వాన్ని కట్టకపోతే నేను బండి నడిపియదు. ఎందుకంటే ఈ బండి నీది కాదు, ఈ రోడ్డు నీది కాదు. మనం పరజనులం కనుక వీఆర్ స్ట్రేంజర్స్, వీ హ్యావ్ టు పే. చాయ్ తాగాలంటే ఏం చేయాలా? టీ కప్పుకు 10 రూపాయలు చెల్లించాలి. పాలుకు డబ్బులు చెల్లించాలి. ఎవ్రీథింగ్ వీ నీడ్ టు పే. ఎందుకు మనము దాని కొరకే డబ్బులు ఇవ్వాలంటే పరజనులం కనుక. పరలోకంలో ఏమైనా కట్టాలా? కుమారులం కనుక ఏమి కట్టనక్కర్లేదు అక్కడ. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ఈ యొక్క కార్యం ఎలాగో జరిగిందంటే యేసు ప్రభువుని నమ్ముట వల్ల. సో యేసు ప్రభు పేతురుని అడుగుతున్నాడు, అదిగో పరజనులు కడతారా కుమారులు కడతారంటే పరజనులే కడతారు. ఈ భూలోకంలో మనం ఉన్నాం గనక, పరజనులమై ఉన్నాం గనక వీ హ్యావ్ టు పే ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దాని కొరకై మనము రుసుము చెల్లించాలి. భార్యను పెళ్ళి ఆడాలి అని అంటే కూడా డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకొని తెచ్చుకోవాలి పిల్లలు. ఇవన్నీ ఎవ్రీథింగ్ కౌంట్స్. నీవు నేను చేయాల్సి. అందుకే పేతురుతో యేసు ప్రభు ఏమంటున్నట్టే, ఇది ఎట్లా కట్టాలా? నేను పరజనుడను గనక ఈ భూలోకంలో నాది అంటూ ఏదీ లేదు గనక ప్రతి దాని కొరకై నేను డబ్బులు చెల్లించాలి కనుక ఏం చేయాలంటే నువ్వు సముద్రంలోకి పోయి గాలం వేసి వచ్చే చేపల నుండి వచ్చే నాణ్యమును తీసి కట్టు అంటున్నాడు. దట్స్ యువర్ రెస్పాన్స్. నీ చేయవలసిన పని అదే. యేసు ప్రభు వస్త్రాలు ముడితే బాగైనలకు యేసు ప్రభు అనలేడా, అదిగో ఓ ఏం కాదు నువ్వు పోతుంటేనే నీకు నాణ్యాలు దొరుకుతాయి తీసుకొని పోయి కట్టు అని చెప్పవచ్చు కదా. యేసు చెప్పలేదు ప్రియులారా. హి డి నాట్ టెల్. పేతురుకు ఒక మరి సాధకమును లేదా ఆయనకు ఒక కార్యమును అభ్యాసమును ఆయనకు ఇచ్చినాడు. ఏం చెప్పినాడంటే నువ్వు వెళ్ళి సముద్రంలో ఏమేయాలా రాజు? ఏమేయాలంటే సముద్రంలో గాలము. సముద్రంలో గాలం వేసిన ఏ పిక్చర్నైనా చూసినారా మీరు? సముద్రంలో ఏమేస్తారు? వలనేస్తారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో ఏమన్నాడు యేసు ప్రభు? చదవండి ఒకసారి ఆ మాట. యేసు ప్రభు ఏం చెప్తామన్నాడంటే నువ్వు వెళ్ళి ఏం చేయాలా? 27వ వచనం చదువు. సముద్రమునకు పోయి గాలమును వేసి మొదట పైకి వచ్చి చేప అని అన్నాడు. పుట్ అ హుక్ అని రాయబడింది. క్యాస్ట్ అ హుక్ ఇన్ సీ. పిల్లరా సముద్రము ఎలాంటిది అని అంటే ఎప్పుడు వెనుకకు పోని ఘోష కలిగిన అలలతో కూడినది. పిల్లలు
సముద్ర తరంగాలను తట్టుకోగలిగే శక్తి మనుషునికి లేదు. సముద్రం ఎదుట మనిషి నిలబడితే అతన్ని కొట్టి వెనకకు నెట్టేది పిల్ల. ఈ భూలోకం అలాంటిది పిల్ల. ద హోల్ వరల్డ్ ఇస్ లైక్ దట్. యూ హ్యావ్ టు స్టాండ్ ఫేసింగ్ వెరీ స్ట్రాంగ్ థింగ్స్ పిల్ల. ఈ లోకములో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఎవరి కొరకు నిలబడాలంట? చేప కొరకు నిలబడాలి. ఆ చేపలో వచ్చే నాణ్యము పన్ను చెల్లిస్తుంది. ఆ చేప నీకు ఆహారంగా. 2 things పిల్లలు. యేసు ప్రభు ఈ భూలోకములో ప్రయాణం చేయించడం మనందరితో ఏం చెప్పాలనుకుంటున్నాడు అనంటే, నీవు ఈ భూలోకములో పరజనుడవు గనుక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వెళ్ళి గాలమును సముద్రంలో వేయి. ప్రతి అల నీకు వ్యతిరేకంగా వస్తుంది. నువ్వు గాలం వేసినప్పుడు సముద్రం ఎదుట నిలబడినా, సముద్రంలో నిలబడినా ప్రతి అల నిన్ను వెనుకకు నెట్టుతూనే ఉంటుంది పిల్లలు. ఎవ్రీ వేవ్ అది నిన్ను వెనుకకు నెడుతూ ఉంటుంది. ఈ భూలోకములో నువ్వు ఏ కార్యమును చూచినా, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు నిలబడినా నేనేం చేస్తుంది ఈ భూలోకం అంటే వెనుకకు నెట్టుతుంది పిల్లలు. కానీ నువ్వు చేయాల్సిన క్రియ ఏంటంటే చేప దొరికేంత వరకు యూ హ్యావ్ టు పుట్ యువర్ హుక్ అండ్ స్టే దేర్ స్ట్రైట్. నువ్వు పొరపాటున జారినా ఏమైపోతావు? మునిగిపోతావు. పొరపాటున నీ జీవితంలో అటు ఇటు చూచిన చేప నీ చేతికి రాదు పిల్లలు. ఈ భూలోక యాత్రలో యేసు ప్రభువు నమ్మిన విశ్వాసి అయినా విశ్వాసురాలైనా కూడా తమ జీవితంలో దేవుని కొరకై అలలను ఎదుర్కొంటూ స్థిరంగా నిలబడాలి. స్టాండింగ్ ఫర్మ్. ఎంత స్థిరంగా నిలబడాలి అని అంటే, ఎటువంటి పరిస్థితి వచ్చినా నీవు పరజనుడవు అనే మాట మరిచిపోకుండా నీ బాటను కొనసాగించాలి. నీ వృత్తిని కొనసాగించాలి. యేసు ప్రభువును నమ్ముకున్న మన జీవితాల్లో ప్రతి ఒక్కరము కూడా ఏం చేయాలా? కష్టపడి అలను ఎదుర్కొంటూ చేపను సంపాదించాల. బుట్టలో పోయి చేపలు తీసుకొచ్చుకోవడం కాదు. చాలామంది నేర్చుకునే క్రైస్తవ వెలుగులో నేర్చుకునేది ఏంటంటే బుట్టలో చేపలను వెతుకుతారు పిల్లలు. బుట్టలో కాదు చేపలు వెతకాల్సింది. నువ్వు కష్టపడాలా, నువ్వు శ్రమించాలా. ప్రతి వ్యక్తి, యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి వ్యక్తి పిల్లల కష్టపడి చేయాల్సిన పని ఏంటంట? చేపను సంపాదించాలి. బీ ఎ బ్రెడ్ ఎర్నర్ అని అంటారు. ఏమంట? రొట్టెను సంపాదించే వాడిగా నువ్వైనా, మరి నీ భార్య అయినా, నీవైనా, సహోదరుడు అయినా, సహోదరి, ఎవ్రీబడి షుడ్ బి వర్కింగ్. ఎలాగో అంట? నిలబడి సముద్ర తరంగాలను ఎదుర్కొంటూ సంపాదించేవారిగా. ఎవరి కొరకు? మొదటిగా చేప బయటికి మొదటి వస్తుందా? నాణ్యం ముందుకు వస్తుందా బయటికి? ఏం రవి? చేపనే. ఆ చేప లోపల, నోరు లోపల ఏలు పెడితే అప్పుడు నీకు. సో ఫస్ట్ కమ్స్ యువర్ బ్రెడ్ ప్రిల్లర్. యేసు ప్రభువుని నమ్ముకున్న నీ జీవితంలో మొదటిగా నీకేం దొరుకుతుందంట? చేప. ఇట్ ఈస్ యువర్ బ్రెడ్ ప్రిల్లర్. నీ మరి కడుపును నింపే భోజనం ముందు నీకు దొరుకుతుంది. ఆ తర్వాత లోకమునకు చెందాల్సినది నాణ్యము దొరుకుతుంది. అందుకే తెస్సలోనీయులకు రాసిన పత్రికలో సహాయం చేయండి రెఫరెన్స్లో, ప్రతివాడు పని చేయకుండా భోజనము చేయకూడదు. మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా మాట. ఎవడే కానీ పని చేయకుండా భుజింపకూడదు. తెస్సలోనీయులు ఎలాంటి వారు అని అంటే చాలా పేదలు పిల్లలు. వారు ఎంత పేదలు అని అంటే వారితోనే పేతురు మాట్లాడుతున్నాడు ఈ మాట. ఏమంట? మీరు పని చేయకుండా ఎవడో భుజింపకూడదు. ఈ మాటను క్రైస్తవ లోకం ఎలాగ అన్వయించింది అని అంటే, సేవ చేయకపోతే, సువార్త చెప్పకపోతే భుజించకూడదు. దేవుని పని చేయకుంటే ఎవడు కూడా అన్నం తినకూడదు. ఆత్మీయంగా వర్తిస్తుంది పిల్లలు. ఎస్, కానీ పౌలు మాట్లాడుతున్న మాట ఎట్లా ఉంది అని అంటే, నీవు నేను సోమరులుగా ఉండకుండా, సోమరితనమును అనుసరించకుండా పని చేయాలి. కష్టపడి పని చేస్తే ఏం దొరుకుతుందంట? భోజనము దొరుకుతుంది ప్రియ. ఆ భోజనమును భుజించిన వాడు మరి దేవుని కొరకై పరిచర్యను చేసేవాడిగా ఉంటాడు. ప్రియ సహోదరులారా, దేవుని పరిచర్యను నేను కొనసాగించాలంటే ఎవరిని ఎదుర్కొంటూ? అలలను ఎదుర్కొంటూ. నీకు కష్టం వచ్చినా, నీకు నష్టం వచ్చినా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే యూ హ్యావ్ టు స్టాండ్ ఫేసింగ్ ద సీ.
సముద్రంలోనికి వెళ్ళి పేతురు ఈతగాడు, మంచి నేర్పరి కలిగిన వాడు, కానీ అయినా కూడా హీ హ్యాస్ టు స్టాండ్ దేర్. మొదటగా ఎవరి కొరకు అతడు సంపాదించాలంట? తన కొరకు ఆహారమును సంపాదించాలా. ఆ తర్వాత మరి యేసు ప్రభు అన్నాడు, మరి ఆ నాణ్యమును తీసుకొచ్చి నీ కొరకు నా కొరకును మరి పన్నును చెల్లించమని చెప్పి మరి ప్రభువు సెలవిచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. కనుక ప్రియులారా, దేవుని ప్రియబిడ్డలమైన మనమందరమును కూడా దేవుని కొరకై చక్కగా మరి కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏ బాధ వచ్చినా కూడా మరి దేవుని కొరకు మనం నిలబడాలా, మనం కష్టపడాలా, పని చేయాలా. మరి దేవుని కొరకై దొరికిందా రెఫరెన్స్? 2 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం చదవండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. యేసు ప్రభుని నమ్మిన ప్రతి వ్యక్తి ఎలా ఉండాలంటే పని చేసేవాడిగా ఉండాలి, సంపాదించేవాడిగా. ఎందుకు అంటే పన్ను కట్టాలను. ఈ భూలోకంలో ఎప్పుడైనా ప్రభుత్వానికి పన్ను కట్టిన అనుభవం మనకుందా? ఉద్యోగస్తులు ఖచ్చితంగా కడతారు ప్రియుల. ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తూ ఉందంటే నువ్వు తీసుకునే ప్రతి రూపాయికి ముందే పన్ను వసూలు చేసుకొని నీకు డబ్బులు ఇస్తావు. కానీ ఈ భూలోకంలో మనం నడుస్తున్నప్పుడు మన ధర్మము చొప్పున మనము మన యొక్క వృత్తిని కొనసాగించాలి పిల్ల. ఉదాహరణకు భార్య పని చేస్తుంటే భర్త ఏం చేస్తాడంటే, నేను పని నాకు చేతను కాదు, నేను ఇంట్లో కూర్చుంటా. భర్త పని చేస్తే భార్య అంటది, నేను సహాయం చేయలేను, ఇంటి పని అంతా కూడా నువ్వే చేసుకో, నాకు బాగలేదని చెప్తాను. కాంట్రవర్షియల్ ప్రియులారా. ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జీవితాల్లో దేవుని కొరకై ఒక బాటను ఎన్నుకొని మనము ఇంటి పని అయినను బయట పని అయినను మన కొరకై దేవుని ఆజ్ఞ కొరకై పరజనులముగా దానిని కొనసాగించాలి. ఎవడైతే పని చేయడో వాడు భుజింపకూడదు, తినకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో నా రెస్పాన్సిబిలిటీ ఏంటిది, నా పని ఏంటి. ఆత్మీయంగా మాట్లాడుకుందాం. భార్యగా నా పని ఏమిటిది? భార్య ఏం చేస్తుందంట? బైబిల్ గ్రంథంలో రాయబడింది, సామెతల గ్రంథంలో, ఆమె పెందల కడనే లేచి ఇంటి వారందరి కొరకై భోజనమును సిద్ధపరుస్తుంది. భార్య చేసే పని ఏంటంట? పెందల కడనే లేయడం. దేని కొరకు? వాకిలూకడానికి కాదు, ఆకిలో ముగ్గేసి ఇంట్లో అంతా ఊడ్చి తుడిచి చేసేది కాదు. పెందల కడనే లేచి భోజనమును సిద్ధపరిచేది పిల్లలు. అంటే ఆత్మ సంబంధమైన ఆహారమును సిద్ధపరచగలిగేది ఎవరంట? స్త్రీ. పొద్దున్నే లేచి చేయగలిగే పని. ఈ పని నువ్వు చేయకపోతే నువ్వు భోజనం ఎట్లా భుజిస్తావు? ఇక్కడికి వస్తాం, సహోదరుల దగ్గరికి వస్తే బైబిల్ గ్రంథం నేరుగా వారి గురించి ఏం మాట్లాడుతుందో చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ పత్రికలో మరి సహోదరుల గురించి ఏం మాట్లాడుతుంది అని అంటే 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల విశ్వాస త్యాగమును చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. ఇంగ్లీష్లో ఏముందంటే ప్రొవైడ్. తన సొంత ఇంటి వారి కొరకై అతడు ప్రొవైడ్ చేయకపోతే, అంటే ఏర్పాటు చేయకపోతే, లేదా ఇంటికి కావాల్సినదంతయు సమకూర్చకపోతే అతడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. సహోదరుడు ఎలాంటి పని చేయాలంటే తన ఇంట్లో ఉన్న వారి కొరకై సమకూర్చేవాడిగా ఉండాలి. సహోదరుడు ఎలా ఉండాలంటే తన ఇంట్లో ఉన్న వారి కొరకై ఆత్మ సంబంధమైన ఆహారమును సమకూర్చేదిగా ఉండాలి. ఈ 2 సహోదరుని సహోదరి బాధ్యత ప్రియులారా. We are not working, we are walking disorderly. మనం పని చేయకపోతే క్రమము లేదు మన దగ్గర. యేసు ప్రభువును నమ్మిన ప్రతి సహోదరుడు ఇంట్లో నీ భార్య, నీ పిల్లలు,
ఏ రీతిగా ఉన్నారో ఆ బాధ్యత నీది. యూ హ్యావ్ టు ప్రొవైడ్. నీవు వారి కొరకై అన్నీ సిద్ధపరచాలి ప్రియులు. ఇది భర్త ఒక సహోదరుని యొక్క బాధ్యత. నేను ఇంటి వారికి అందరికీ సమకూర్చను, కానీ నేను పలానా దగ్గరికి పలానా వారి కొరకు నేను ఒక 10,000 రూపాయలు కానుక ఇస్తానంటే అది ఎట్లా కుదురుతుంది? నీ ఇంట్లో నీ భార్య పిల్లలను చక్కగా ప్రేమించకుండా, నీ భార్య పిల్లలకు ఏమి కావాలో నువ్వు అడగకుండా, నీ కొరకై నువ్వు నేను దేవుని బిడ్డను, నేను దేవుని కొరకై రుసుము చెల్లించాలి కనుక వచ్చిన దాంట్లో ముందు దేవునికి ఇస్తాను అని అంటే కుదరదు. అది బైబిల్లో యేసు ప్రభు అలాగే చెప్పలే. వచ్చిన చేప అన్నాడు, నాణ్యం అనలే. చేప వచ్చిన తర్వాతనే నాణ్యం వస్తుంది ప్రియులారా. అందుకని నేను మత్తయి సువార్త 22వ అధ్యాయం చదివించినాను. యేసు ప్రభు ఏమన్నాడు అని అంటే, నాణ్యం మీద ఏముంది ముద్ర? కైసరునిది ముద్ర ఉంది. కైసరునది కైసరునకు, దేవునిది ముందు దేవుడు అనలే. అదేంటి ముందు దేవునికి ఇవ్వాలి కదా. మనకు వచ్చిన రూపాయలు కానీ, మనకు వచ్చిన లాభములు కానీ, మనకు వచ్చిన జీతముల ముందు దేవునికి ఇచ్చిన తర్వాతనే బ్రదర్ మేము అంతా ఇంట్లో చేసుకుంటామంటే వాక్యం అట్లా చెప్తలేదు. వాక్యం ఏమంటుందంటే ముందు కైసరికి అంటా ఉంది. వాక్యం ఏం చెప్తుందంటే ముందు చేపను తెచ్చుకో అంటా ఉంది. ముందు నీకు ఇంటి వారి కొరకై భోజన పానములను నీ ఇంట్లో ఉన్న వారి కొరకై తృప్తిగా నువ్వు ఏర్పాటు చేయకుండా ఇంట్లో ఉన్న వారిని పస్తుగా పెట్టి దేవునికి తీసుకొచ్చి నీ అర్పణలు ఇస్తే లాభం ఏంది? ఏమి దేవుని దగ్గర మెప్పు పొందుతావు? అందుకే యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు, నీ సహోదరుని ఎడల నీకేమైనా అభ్యంతరం ఉంటే ముందు ఏం చేయాలంట? నీ అర్పణను పక్కకు పెట్టి నీ సహోదరుని దగ్గరికి పోయి సమాధానపడు. ఇప్పుడు నీ సహోదరుడు నీ భార్యనే, నీ సహోదరుడు నీ కుమారుడే, నీ సహోదరుడు నీ బిడ్డనే. వీళ్ళందరినీ కూడా ఇంట్లో వారికి ఏం కావాలో మనం సమకూర్చకుండా నువ్వు ఇక్కడ దేవునికి వచ్చి నేను దేవుని తృప్తిపరుస్తానంటే విల్ గాడ్ బీ సాటిస్ఫైడ్ ప్రియులారా. అందుకే ఈ వచనాలు ఆదికాండంలో చక్కగా ఉన్నాయి. 9 వచనాలు, 9 చూడండి. 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆల్ 9s అక్కడ కనబడతాయి. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది చూడనా? పిలిచి నీవెక్కడ, చాలు 9th verseలో 9వ వచనం, ఆదికాండంలో 9వ వచనంలో చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు వస్తాయి. నువ్వు ఎక్కడున్నావు? వేర్ ఆర్ యు? ప్రభువా నేను ఇదిగో ఆ సముద్రంలో నిలబడి చేపను పడుతూ ఉన్నాను. సో దట్ ఐ గెట్ అ కాయిన్. 9వ వచనంలో మళ్ళా చూడు, 4వ అధ్యాయం 9వ వచనంలో 4:9 యెహోవా వేర్ ఈజ్ యువర్ బ్రదర్? కయీన్ అడుగుతాం, వేర్ ఈజ్ యువర్ బ్రదర్? ఇవన్నీ కూడా ఇండివిజువల్ క్వశ్చన్స్ పిల్లలు. నువ్వు ఎక్కడున్నావు? నీ సహోదరు. 9వ వచనం చదువు, 18వ అధ్యాయం ఆదికాండం 18:9 చదువు. ఎక్కడ? వేర్ ఈజ్ యువర్ వైఫ్? See, all these counts పిల్లల. నువ్వు సముద్రం దగ్గర నిలబడి చేపను పడుతున్నప్పుడు దేవుడు ఏమేం ప్రశ్నలు అడుగుతాడు? నువ్వు ఎక్కడున్నావు? రైట్, అయిపోయింది. నీ సహోదరుడు ఎక్కడున్నాడు? అయిపోయింది. నీ భార్య ఎక్కడుంది? See, this is an interesting things పిల్లలు. యేసు ప్రభు ఎందుకు పేతురుతో అన్నాడంటే నువ్వు వెళ్ళి గాలము వేసి సముద్రంలో పట్టంటే హీ ఈస్ క్వశ్చనింగ్ అబౌట్ యువర్ ఇంటిగ్రిటీ. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎంత శ్రద్ధగా దేవుని కొరకు ఉన్నావు? హౌ డిసిప్లిన్డ్ ఆర్ యూ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్? ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ యూ, ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ బ్రదర్, ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ వైఫ్. ఇవన్నీ కూడా దేవుని గ్రంథములో దేవుడు అడుగుచున్న ప్రశ్న బ్రదర్. మనం ఇఫ్ యు ఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ మై ఫ్యామిలీ, నీ కుటుంబం ఏదంటే నేను, నా భార్య, నా తల్లిది, నా తండ్రి, వాళ్ళంతా కాదు. యువర్ ఫ్యామిలీ ఈజ్ యువర్ వైఫ్ అండ్ యూ, అంతే. నీ పిల్లలు. ఈ కుటుంబమును సరిగ్గా నువ్వు పోషించకుండా నేను వచ్చి దేవునికి 1000 రూపాయలు ఇస్తానన్నా కూడా దేవుడు ఇష్టపడడు పిల్ల. ఇఫ్ యు ఆర్ నాట్ రైట్ అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్ పిల్ల, నీ ఇంటిని సరి చేసుకున్నటప్పుడు నీ దగ్గర క్రమశిక్షణ ఉండాలి. మా ఆయన చిన్నప్పుడు బాగా గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ తాగేటోడు. అప్పుడే రోజుకి 3 పెట్టాలన్నా 4 పెట్టాలనైతే నేను ఆశ్చర్యంతుండే. ఏందో ఈ సిగరెట్ అని మా నాయన సెల్ఫ్ నుంచి మంచిగా సిగరెట్ తీసుకొని బాత్రూంలో కూర్చొని మంచిగా తాగి బయటికి వెళ్తున్నాం. మా నాయన అంతే బాత్రూంలోకి వచ్చినాడు. ఇరిగి వచ్చి బెల్ట్ తీసుకొని ఈ పంతా పగిలిపోయింది. అది నా తప్ప, మా నాయన తప్ప?
మీ దగ్గర జవాబుని నేను చెప్పను పిల్లలు. ఐ వుడ్ నాట్ డిసానర్ మై ఫాదర్. నా తండ్రిని అవమానపరచను. కానీ నా బాధ్యతగా నేను ఏం చేసినంటే ఐ టాట్ సంథింగ్ టు మై చిల్డ్రన్. నా పిల్లలకు నేను ఏం చేయాలో ఇంట్లో నేర్పిస్తా ఉన్నా. మై ఫ్రెండ్, నీవు సముద్రం దగ్గర నిలబడినప్పుడు అల కొడుతుంది, జంకుతావు, వణుకుతావు, పడతావు, బట్ యూ హ్యావ్ టు స్టాండ్ అప్ అగైన్. ఎందుకు అనంటే ఐ హ్యావ్ టు టీచ్ బ్యాక్ మై ఫ్యామిలీ. నా ఇంటికి వచ్చి ఈ చేపను పట్టడానికి కొరకై నేను ఎంత ప్రయాసపడినాను, నా కుటుంబం కొరకై హౌ మచ్ డిడ్ ఐ స్ట్రగుల్. అందుకే పేతురు అన్నాడు, నీ సొంత ఇంటి వారి విషయమై, పౌలు అంటున్నాడు మరి తిమోతికి రాసి, నీ సొంత ఇంటి వారి విషయమై నీవు శ్రద్ధ కలగకపోతే. ఇక్కడ ఉన్న చాలామంది సహోదరులు ఉన్నారు, నీ ఇంటి విషయమై శ్రద్ధ ఎంత గొప్పగా ఉంది. నీ కుమారుడు ఎట్లున్నాడు, నీ కూతురు ఎట్లుంది, నీ భార్య ఎట్లా ఉంది. డిడ్ యూ రియలీ థింక్ అబౌట్ దెమ్ ప్రిలా? చాలామంది మాట్లాడుకోరు ఇట్లా. నేనెందుకు మాట్లాడదాం అంత, వాడేందుకు బ్రదర్ నాకు మాట్లాడు. హౌ సాడ్ ఇట్ ఈస్ ప్రిలా. దేవునితోనే వచ్చి మాట్లాడతావు. నీ భార్యతోనే మాట్లాడకపోతే, నీ ఇంట్లో నీ పిల్లలతోనే మాట్లాడకపోతే, వాట్ వుడ్ యూ స్పీక్ విత్ అ గాడ్ హూజ్ అన్సీన్ ప్రిలా? మనం ఇప్పుడు ఒక పాట పాడినాం, కీర్తన 18వ కీర్తన. కనబడని దేవుడవు నీవు, కృపచేత మాకు దొరికినావు. కనబడే మనుషులనే నువ్వు మాట్లాడకపోతే, నీ ఇంటికి వచ్చి నువ్వు చేప ఎట్లా పెట్టినావో చెప్తావు. హౌ విల్ యూ ఎక్స్ప్లెయిన్? చేప నీకు ఎట్లా దొరికింది అంటే, మేము చెప్తాను, నేను లక్ష్మపూర్ ఊరికి పోయినాం మొన్న. ఆడ పోతుంటే వాళ్ళు చేప వలబడతా ఉన్నారు. పోయినాం మేము, చేప ఎంత అంటే ఇంత అని చెప్పినాం. తీసుకొచ్చినాం కేజీ, మంచిగా ఫ్రై చేయని చెప్పినాం. మా ప్రయాసం ఏముందంటే, పోతుంటే మాకు కనబడింది తెచ్చినాం, ఇచ్చినాం, తిన్నాం. అది ఎట్లా చెప్పగలుగుతామంటే, ఇఫ్ ఐ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ పిల్లలు. నా సొంత ఇంటి వారి విషయమై శ్రద్ధ నాకు లేకపోతే, ఐ కెనాట్ టెల్ మై వైఫ్ వాట్ టు డూ. చేప తెచ్చి పడేసినాడా, చేసి మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు వచ్చి చేసినావా, అంటే నేను అంత వేస్ట్గా లేకుండా ఉన్నాను. మీకు తెచ్చి అంత పొద్దున పోయి చేప తెచ్చి అంటే దాన్ని ఏం చేయాలో చెప్పకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ మైండెడ్ టు స్పీక్ విత్ యువర్ వైఫ్, నీ భార్యతో మాట్లాడాలని నీకు ఇష్టం లేకపోతే, చేప ఎక్కడి వస్తుంది నీకు భోజన పల్లెల్లో? మాట్లాడడం ప్రియులారా, మాట్లాడితేనే ఎవ్రీథింగ్ విల్ సాల్వ్. నేను కూడా కొన్నిసార్లు అలుగుతాను, మాట్లాడని పో నీతో అంటాను. బట్ ఇఫ్ యు టాక్, ఎవ్రీథింగ్ సెట్స్ రైట్. పేతురు సముద్ర తరంగంలో నిలబడి, ఆయనకు భార్య లేదంటారు, ఆయన అత్తకు బాగలేదని పోయిన వారమే విన్నాం మనం. అత్త ఎట్లా వస్తుంది అంటే, భార్యను చేసుకున్నాడు కాబట్టి ఆమె అత్తమైంది ఆడ. ప్రియులారా, మన కుటుంబ తరహా పరిస్థితులలో నేను నా సొంత ఇంటి వారి, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం, నా సొంత ఇంటి వారి విషయమై శ్రద్ధ లేకపోతే ఏం దొరకదు, నాకు నెమ్మది దొరకదు. ఇంకా అందుకే పౌలు అదే పత్రికలో 3వ అధ్యాయంలో ఇంకొక మాట అన్నాడు చూడండి. 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల, ఇప్పుడు దేవుడు వ్యక్తిగతంగా నువ్వు చేసే క్రియలను తీసుకొచ్చి స్థానిక సంఘంలో నిలబెడుతున్నాడు. సంఘములో నువ్వు ఎవడవు అయ్యా అంటే, నేను డాక్టర్, రెవరెండ్, డిడి, బీడి, సోయిన్స్ డిగ్రీలను నువ్వు చెప్పుకోవచ్చు. కానీ బైబిల్ చెప్తున్న డిగ్రీ ఏంటంట, నువ్వు సొంత ఇంటిని, నీ భార్యను, నీ పిల్లలను ఏలుట అంటే లార్డ్షిప్ పిల్లలు. అక్కడ నీ ఇంట్లో నీ పిల్లలు నువ్వు చెప్పినట్టుగా నడవాలి అని అంటే, నువ్వు బయట చేపను పట్టిన శ్రమనంతా తీసుకొచ్చి పిల్లలతో, భార్యతో చెప్తే, ఆ పిల్లలు, భార్య ఏం చేస్తారంటే, మోకాలుండి ఇంట్లో మన ఆయన బయట ఎంత ప్రయాసపడుతున్నాడో, ఆయన చేపను పట్టడానికి అలలు ఇలాగూ కొట్టినాయంట, ఒకసారి ఇలాగూ మునిగిపోయినాడంట, ఒకసారి మన ఆయన చేప పడుతుంటే భయంకరమైన సన్నివేశాలు ఎదురొచ్చినాయి. అవన్నీ కూడా ఇంటికి భర్త, తండ్రి తిరిగి వచ్చి చెప్పినప్పుడు పిల్లల హృదయంలో, భార్య హృదయంలో ఏం కలుగుతుందంట, ఎస్ నేను నా భర్తకు లోబడాలా, ఎస్ మా నాయన చెప్పినట్టు నేను వినాలా అని పిల్లలు, భార్య ఇద్దరు కూడా ఏం చేస్తారంటే, నీ కొరకు మోకాలుండి ప్రార్థన చేస్తారు. ఇఫ్ యు డోంట్ సే దట్ పిల్లరా, నీ ఇంటిని ఏలాలంటే ఎట్లా వెళ్తారు? రాడ్ తీసుకొచ్చి కొడితే వెళ్తారా? బెల్ట్తో కొడితే భార్యలు నీకు లోపడతారా?
కాలిస్తే నీ భార్యలు నీకు లోబడతారా? తంతే లోబడతారా? హెల్మెట్ ఇసిరేస్తే నీకు లోబడతారా? నీ చేతిలో గ్లాస్ ఉంటే ఇసిరేస్తే లోబడతారా? నువ్వు అద్దాలు బలగొడితే లోబడతారా? కుర్చీలు బలగొడితే లోబడతారా? హౌ విల్ ఆ వైఫ్ కమ్ టు యూ యాజ్ అ సబ్మిసివ్ వైఫ్ పిల్లర్? నీ పిల్లలు ఎప్పుడు లోబడతారు? ఇఫ్ యూ షో దెమ్ ద లవ్ పిల్లర్. ఏ ప్రేమ అంట? నువ్వు బయట ఏ ప్రయాసపడి వచ్చినావు, ఇదిగో నేను ఇంత కష్టపడి వచ్చినాను, నేను ఇలాగూ శ్రమపడి వచ్చినాను అని చెప్పి నీ పిల్లలతో కూర్చొని మాట్లాడకపోతే నీవు ఎలాగో లోబడతావు? మా అన్న చెప్పినాడు ఒకసారి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేసినాడు కానిస్టేబుల్గా. ఇంట్లో కొట్లాడి ఇంట్లోంచి పారిపోయి అందులో చేరి బార్డర్లో పోయి నిలబడితే మా మామతో చెప్పినాడు, మా మేనమ్మతో, జోసెఫ్ బ్రదర్ మన దగ్గర వస్తాడు, ఏమంటా మామా నేను ఒకటి చూసిన మామ. ఏం చూసినావు అంటే, చేతులు కాళ్ళు తలకాయ లేని ముండని చూసిన నేను. అంటే నువ్వు కష్టపడడానికి పోయినప్పుడు నీ కఠినమైన పరిస్థితులు, అప్పుడు పెళ్లి కాలేదు కాబట్టి మా మామకి చెప్పుకున్నాను. ఎవరికి చెప్తావు ప్రియులారా? ఇఫ్ యూ డోంట్ స్పీక్ విత్ యువర్ పీపుల్, హౌ కెన్ యూ స్పీక్ విత్ గాడ్? దేవునితో నువ్వు ఎట్లా మాట్లాడతావు? నీ ఇంటి వారితో నువ్వు మాట్లాడకపోతే, నీ భార్యతో, నీ పిల్లలతో, నీ ఇంట్లో ఉన్న కుటుంబీకులతో, నీ అత్తమామలతో, నీ సోదరులతో, నీ యొక్క సహోదరితో నువ్వు మాట్లాడకపోతే హౌ విల్ యూ స్పీక్ విత్ గాడ్? అందుకే పౌలు ఆ మాట అంటా ఉన్నాడు, నీ కుటుంబము నువ్వు ఎట్లా ఏలుతావు? నువ్వు ఆ ఏలుబడిని బట్టే సంఘములో వచ్చి నువ్వు మాట్లాడితే ప్రతి ఒక్కరు నీ మాట వింటారు. లేకుంటే ఏమవుతుందో బ్యాక్ ఫైర్ అవుతుంది అది. ఇప్పుడు ఒక అస్త్రమును వదులుతాడు, ఆటోమిక్ ఎనర్జీతోనో హైడ్రోజన్ ఎనర్జీతో వదిలితే అది సరైన డెస్టినీకి పోకపోతే అది ఏమవుతుందో మళ్ళీ రివర్సు తిరిగి వస్తుంది. దేవుని వాక్యం దానికంటే పవర్ఫుల్ అయినది పిల్ల. నేను ఇక్కడ చెప్తుంటే ఫస్ట్ నాకు తగులుతుంటుంది. నువ్వు చెప్పినావా నీ భార్యతో, నువ్వు మాట్లాడినావు నీ భార్యతో, నీ పిల్లలతో మాట్లాడినావా, నువ్వు చేసినావా, నువ్వు చెప్పినావా, ఎందుకు మాట్లాడుతున్నావు అని ఇక్కడ నిలబడి మాట్లాడే హృదయంలో ఖచ్చితంగా గుచ్చుకుంటుంది పిల్ల. దట్ ఈస్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం అలాంటిది. సో ఇఫ్ ఐ డోంట్ డూ దట్ పిల్లారా, నేను ఇక్కడికి వచ్చి దేవుని గురించి మాట్లాడాలన్నా, దేవుని గురించి చెప్పాలనుకున్నా దేవుని మాటలు అని చేయవు పిల్ల. వ్యక్తిగత జీవితంలో కూడా నువ్వు ఎవరితోనైనా యేసు ప్రభువుని గురించి మాట్లాడాలనుకుంటే నీ జీవితంలో ఏముండదంటే దేవుని వాక్యము ప్రభావంగా పనిచేయదు. అందరిలో తప్పులే చూస్తావు. ఏమంటావు అంటే, అబ్బా అందరు మంచోళ్ళ, నేను ఒక్కనే మంచోళ్ళని మాట్లాడుకుంటావు. ప్రార్థనకు వచ్చినప్పుడు అందరు మంచోళ్ళ, ఏం కాదు, అందరిని చూసినాంలే. మై ఫ్రెండ్, ఇఫ్ యు ఆర్ నాట్ రైట్ బై యువర్ సెల్ఫ్, నీ జీవితంలో నీ హృదయంలో నీవు సరిగ్గా లేకపోతే దేవునితో మాట్లాడలేవు పిల్ల. అదే యేసు ప్రభు పేతురుతో చెప్పాలనుకున్నది. నువ్వు వెళ్ళి నాణ్యమును తీసుకొని రా, నీ కొరకు నా కొరకు. నాణ్యం చెల్లించు. ఎవరి కొరకు అంటే ఇది నా కొరకు, ఇది ఎవరి కొరకు అంటే దేవుని కొరకు. ఎక్సలెంట్, ఎస్ యు ఆర్ అ రైట్ పర్సన్. నీ జీవితమును సరిచేసుకొని నీ జీవితంలో ఉన్న ఫార్మాలిటీస్ నీ భార్యకు నీ పిల్లలకు కావాల్సినంతా సమకూర్చి యు సెట్ గివ్ దెమ్ ఎవ్రీథింగ్ వాట్ దే వాంట్. నీకు లేకపోయినా పర్లే, నీకు ఏదో బట్టలు నీకు సంవత్సరాల తరబడి అదే బట్టలు వేసుకున్నా నీ భార్య పిల్లలకు తీసుకొచ్చి నువ్వు సంపూర్ణంగా పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? నీ కొరకు ప్రార్థన చేస్తారు, నీ కొరకు ఆలోచిస్తారు పిల్లలు. నీవు ఏం చేస్తావు? నీ ఇంటి కుటుంబ పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి, దేవా నీకు నా స్తోత్రములు, దేవుడవు నీవు నిన్ను పూజించుటకు వచ్చినానని మాట్లాడగలుగుతావు. ఇఫ్ యూఆర్ నాట్ రైట్ విత్ యువర్ ఫ్యామిలీ, అందుకే యేసు ప్రభు ముందు కైసరునకి ముందు నీ జీవితంలో నువ్వు ఎవరికి ఏమేమి చెల్లించాలో అన్ని చెల్లించు. అప్పు తీసుకుని ఉంటావు ఎవరి దగ్గరనో, ఆ అప్పు చెల్లించడానికి పరిగెత్తుకుంటూ ఇంకొక ఊరికి పోతావు, ఆడ అప్పు చేస్తావు, మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పోయి ఇంకో ఊరికి పోతావు. నాకు తెలిసిన సహోదరుడు చేసినాడు, ఇప్పటికి కూడా అదే జీవితం అయినది. మళ్ళీ ఏమంటారు? యేసు ప్రభువా అని ప్రార్థన చేస్తాను. ఊర్లు తప్పించుకొని ఎక్కడికి పోతావు? ఇఫ్ యూఆర్ నాట్ రైట్ విత్ యువర్ సెల్ఫ్ పిల్లరా, పౌలు అంటాడు, నేను ఎవరికి అప్పుగా లేను అని అంటాడు. తెలుగులో అది లేదు, అలాగ తర్జుమా. నేను ఎవరికి రుణస్తుడనై లేను అని అంటాడు. మన జీవితంలో నువ్వు నేను దేవుని ప్రజలమై ఉన్న మనము మన జీవితంలో పేతురుతో ప్రభు అన్నట్టుగా పరజనులు ఏం చేస్తారంట? ఈ భూలోకములో అంతటిని చక్కబెట్టి వెళ్ళిపోతారు. ఏడ్రవాడు లేడు అంటే అది ఈ లోకానికి చెందినవాడు కాదు కనుక వెళ్ళిపోయినాడు వాడి దేశానికి. వాడు మరి వాడు ఇవన్నీ చేసినాడంటే అన్ని తీర్చిపోయినాడు. వాడు ఏం లేదు అన్నీ కట్టి పోయినాడు అని అంటారు. ఈ భూలోకంలో
మనము దేవుని ఎదుట నిలబడబోతా ఉన్నాం ప్రియులు. ఈ ఆదివారం నువ్వు ఉంటావు, వచ్చే ఆదివారం ఉంటావు ఉండవు, నీ చుట్టూ వాతావరణం అలాంటిది ప్రియులారా. బట్ ఇఫ్ యువర్ కండిషన్స్ ఆర్ నాట్ రైట్, దేవుని దగ్గరికి పోయి ఏం చెప్తావు నువ్వు? దేవుని దగ్గర నిలబడి యేసు ప్రభు ప్రతిదీ తీసుకొస్తాడు లెక్కలోనికి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, మనము దేహముతో జరిగించినవి అవి మంచివైనను చెడ్డవైనను ప్రతి దాని కొరకై దేవుని ఎదుట లెక్క అప్పగించాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో రాయబడింది ఏమంట? ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద జీతం, నేను సిద్ధపరిచిన జీతం ఉంది. ఎవరి దగ్గర నుంచి రికమెండేషన్ తెచ్చుకునే జీతాలు లేవు. ఎవరు ఇస్తారంట? దేవుడు యేసు ప్రభు వారు ఇచ్చే జీతం. బికాజ్ ఆఫ్ యువర్ లైఫ్ పిల్లర్, ఈ భూలోకంలో నీవు డిగ్రీలు సంపాదించినకు దేవుడు జీతం ఇవ్వడు, నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించినా జీతం ఇవ్వడు. కానీ నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు కైసరునది కైసరుకు, దేవునిది దేవునికి చెల్లించకపోతే నువ్వు జీవితంలో దేవుని దగ్గర నీ యథార్థంగా నిలబడలేవు. కెనాట్ స్టాండ్ బిఫోర్ గాడ్ ఆర్ రైచియస్ మ్యాన్. ఒక నీతిమంతునిగా దేవుని ఎదుట నిలబడలేవు. అందుకే పౌలు ఈ మాట అంటూ ఇంకొక మాట అన్నాడు చూడండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం మనం 5వ వచనం చదువుకున్నాం, 12వ వచనం చదవండి. అదే పత్రిక 3వ అధ్యాయం, మొదటి పత్రిక తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, 12th verse. పరిచారకులు ఏకపత్ని పురుషుడును తన పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండాలి. ఇంకా మా 5వ అధ్యాయం 4వ వచనం, అదే పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అయితే మనవడు గాని వీరి ఎదుట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులను ప్రతి ప్రకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. ఇట్ ఈస్ ఫేవరబుల్ బిఫోర్ గాడ్ సైట్ పీపుల్. నీ ఇంటి వారి విషయమై పిల్లలు దేవుడు మన స్థానిక సంఘంలో గత వారం కూడా కుటుంబమును గురించి మాట్లాడుకున్నాం, ఈ వారం కూడా మాట్లాడుకుంటున్నాం. ఎందుకు చెప్తున్నానంటే మన చుట్టూ మన బయట పరిస్థితులు ఎలా ఉన్నాయంటే విషమంగా ఉంది పిల్లల. మనం బయటికి వెళ్తా ఉన్నాం, తీర్పు దేవుని యొద్ద నుండి బయలుదేరింది పిల్లల. ఇది సాగుతూనే ఉంది. నీ పరిస్థితి చక్కగా చేసుకోనకపోతే గాడ్ ఈజ్ స్పీకింగ్ టు ఆల్ ఆఫ్ us పిల్లల. నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతాడు. ఈ ప్రసంగం మీ కొరకు అనుకుంటున్నారు కాదు, నా కొరకే. ఇట్స్ ఫర్ మీ. నేను నా కుటుంబమును సరి చేసుకోనకపోతే దేవుడు పెట్టిన తీర్పులో నేను మరి పాలి భాగస్తుడనైతే వాట్ ఈస్ ది ఆన్సర్ దట్ ఐ విల్ గివ్ గాడ్? ఈ భయము మన హృదయంలో ఉంటే మన కుటుంబాలను సరి చేసుకుంటాం, మన పిల్లలను సరి చేసుకుంటాం. టాకింగ్ విత్ దెమ్ పిల్లలు ఉండొచ్చు, నీ ఈగో రావచ్చు. చాలామందికి ఎట్లా ఉంటుందంటే, నేను ఎన్కౌంటర్ చేసిన పరిస్థితులు అంటే నేను మగోణ్ణి కదా, దిస్ ఇస్ అన్ ఈగో ప్రియులారా. నేను కూడా మగవాడిని, నేను కాదంటలేను. బట్ ఐ స్పీక్ విత్ మై వైఫ్ ప్రియులారా. ఆమెతో మాట్లాడతా, నాకు 10,000 ఇస్తావా ఇయ్యవా? అంతా నీదే కదా, నేనేం తెచ్చియాలా? ఇంకేంటి తెచ్చియాలా? 10,000 ఇప్పుడు అంతా నీదైనాక మళ్ళీ 10,000 నుంచి పుట్టుకొచ్చదే ప్రియులారా. ఇఫ్ యు డోంట్, నీ భర్తతో నీ భార్యతో సరి అయిన సంబంధాలు లేకపోతే యూ విల్ లూజ్ పిల్లర్. పరలోకంలో దేవునికి ఏం జవాబు? పరలోకానికి పోరా అంటే వదిలేసేయండి, అవసరమే లేదు. నేను పరలోకానికి పోను, నాకు అవసరం లేదు బ్రదర్ అనుకున్నావు, అంత పంచాయతే లేదు. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదా, పాపక్షమాపణ పొందినావు కదా, బాప్తిస్మం తీసుకున్నావు కదా, రొట్టె రసంలో చేయి వేస్తా ఉన్నావు కదా, దేవునికి స్తుతులు చెల్లిస్తా ఉన్నావు కదా, మోకాలుండి ప్రార్థన చేస్తున్నావు కదా. ఇవన్నీ నేను పరలోకానికి ఖచ్చితంగా తీసుకొని పోతాయి. ఆడపోయిన తర్వాత నేను ఐఎమ్ మ్యాన్ అంటే ఏం చెల్లవు అక్కడ. ప్రియులారా, సహోదరులారా, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మన దగ్గర చాలామంది కష్టపడి పని చేసుకునేవాళ్ళు, చేతి పనులతో జీవించేవాళ్ళు. పిల్లలు కష్టం చేస్తే ఏందో తెలుసు. వాడు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎండలో పని చేయాలి. ఆఫీస్లో పని చేసే వాళ్ళు తక్కువ మన మధ్యలో, అంత ఎండల్లో పని చేసుకునేవాళ్ళు. అంత కష్టపడి నేను పని చేస్తున్నా అని చెప్పి ఒక అహం నీ దగ్గర ఉంటే ఏమైపోతుందంట? భస్మం అయిపోతుంది నీ అహం.
బూడిద అయిపోతుంది ప్రియులారా. ఎందుకంటే ఇంట్లో సంతోషం దొరకదు నీకు. ఒక కుటుంబం తెలుసు మన మధ్యలో ఉండేది, ఒక్కడే పని చేసేటోడు, 3 పిల్లలు, భార్య. రోజు మాంసం ముద్ద పెట్టుకోకుండా ఇంటి వారు అందరూ అన్నం తినరు ప్రియులారా. ఒక్కడు కష్టపడితే అంత తింటారా అంటే ఆ కుటుంబం అంతా చక్కగా, ఆ 5గురిని మీరు చూస్తే వచ్చినప్పుడు చూడండి, నిండు కుండల్లాగా ఉంటారు ఎప్పుడు. అని ఎట్లుంటారంటే లేబర్ పని చేసుకుంటారు, ఎండకు పొద్దు నుంచి సాయంత్రం దాకా పని. అంటే కుటుంబం పట్ల ఉండే బాధ్యత ప్రియులారా. మై ఫ్యామిలీ, నా కుటుంబం అంతా చక్కనిది కనుక యేసు ప్రభు అలలు తగులుతాయి నీకు. సముద్రం ఎదుట నిలబడితే పడిపోతావు నువ్వు, దాని తరంగాలకు నువ్వు ఎదురు ఈదుకొని పోలేవు. బట్ యూ హ్యావ్ టు స్టాండ్ విత్ అ హుక్. నీ చేతిలో గాలము ఉండాల్సిందే, సంపాదించాల్సిందే, చేపను తీసుకురావాల్సిందే, నాణ్యమును తీసుకురావాల్సిందే, ఇంట్లో నీ యొక్క కుటుంబానికి భోజనం పెట్టాల్సిందే, నీవు ఈ ప్రభుత్వానికి చెల్లించిన రుసుము చెల్లించాల్సిందే, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి. యువర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. ఇవన్నీ మనం చేసినప్పుడు మనం ఏమవుతామంట, సంఘములో కూడా వెలుగు ఉంటుంది ప్రియుల. సంఘములో ఏముంటుందంట, సంఘములో ఎంతమంది ఉన్నారు కాదు, అబ్బా మీ సంఘములో ఎవ్వరు లేడే, కొంతమంది అంటే ఎస్ ఫైన్, క్వాలిటీ ఉంది మా దగ్గర. కుటుంబాలను చక్కగా చూసే భర్తలు ఉన్నారు, కుటుంబాలను చక్కగా పోషించుకునే భార్యలు ఉన్నారు ఇక్కడ, కుటుంబమును చక్కగా క్రమం పెట్టుకునే తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. సంఖ్య కాదు మాకు కావాల్సింది, కుటుంబంలో క్రమం ఉంటే సంఘములో క్రమం ఉంటుంది. కుటుంబంలో పిల్లలు అల్లరి చెల్లరిగా తిరిగితే రాజు ఏమవుతుంది, రాజ్యం వెళ్తూ ఉంటారు, ప్రజలు వెళ్తూ ఉంటారు. మన జీవితంలో దేవుని కొరకై మనం చక్కగా మన కుటుంబాల్లో చక్కని క్రమం ఉంటే సంఘములో కూడా ఏముంటుందంట, క్రమం ఉంటుంది ప్రియుల. కనబడని దేవుని ప్రేమించగలం, కనబడే సహోదరుని ప్రేమిస్తే. ఆ సహోదరుడు ఎవరంటే, ఆ సహోదరుడు అంటే నీ భార్యనే, నీ పిల్లలే. పౌలు అంటాడు, సహోదరిని పెళ్లి చేసుకునే అధికారం నాకు లేదా అని 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడతాడు. సహోదరి అంటే ఎవరు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ఆమెనే. సహోదరులారా, యేసు ప్రభుని నమ్ముకొని నీతో రొట్టె ఇచ్చే సహోదరినే పెళ్లి చేసుకుని, లేకపోతే సమస్యలు ఎదుర్కొంటాయి మీకు. లోకస్తులను పెళ్లి చేసుకున్నారా, ప్రార్థనకు రానియరు. లోకస్తులకు పెళ్లి చేసుకున్నారా, అదిగో ఆదివారం టీవీలో ఇది వస్తుంది, ప్రార్థన మళ్ళీ పోదాంలే, మొదటి వారంలో, నెలలో మొదటి వారం వస్తుంది, అప్పుడు పోదామని మతస్థుల ఆచారాలు ఆచరిస్తారు. మై ఫ్రెండ్, నో క్రైస్ట్, స్టాండ్ బిఫోర్ ద సీ. సముద్రం ఎదుట నువ్వు నిలబడకపోతే నీ జీవితంలో వెలుగు లేదు, నీ కుటుంబంలో వెలుగు ఉండదు. కనుక ఐ విల్ స్టాండ్ బిఫోర్ ద సీ. సముద్రం ఎదుట గాలం వేసి నేను చాపొచ్చేంత వరకు పట్టుకొని నాణ్యమును తెచ్చి, నా ఇంటి బాధ్యతను, ఈ లోక బాధ్యతను, నేను కరెంటు వాడితే కరెంటు కట్టాలా, నీళ్ళు వాడితే నీళ్ళకు బిల్లు కట్టాలా, ఎగరగొడతారేమో, మోసం చేస్తున్నారేమో ఈ ప్రభుత్వాన్ని, ఈ లోకాన్ని. మనం పిల్లలు అక్కడే మన సాక్ష్యం. దొంగ మీటర్లు వాడుతున్నారేమో, దొంగ కరెంటు వాడుతున్నారేమో. చెక్ ఆల్ దీస్ థింగ్స్. నీ బాధ్యత అక్కడే ఉంది. నువ్వు ఆ తరంగాలను ఎదుర్కొని తీసుకొచ్చే నాణ్యముతో దేవుడు బీ క్లీన్ ప్రిలా, నీతిమంతునిగా ఈ భూలోకములో నిలబడండి. యేసు ప్రభు ఏ రీతిగా సాగినాడో మనం మన ప్రయాణం అలాగూ సాగి, కైసరునకు చెందాల్సింది కైసరికి ఇచ్చి, దేవునికి చెందాల్సింది దేవునికి ఇచ్చి ముందుకు సాగుగాక. దేవుడి మాటలు మన అందరి కొరకై దీవించును గాక. ఆమేన్.